సాక్షాత్తు మహాశివుడే కోడి రూపంలోని భక్తులకి దర్శనమిచ్చే ఆలయం ఏంటో మీకు తెలుసా? అందరూ ఆలోచించండి. అదే కోకటేశ్వర ఆలయం. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ఇంకెంత ఆలస్యం? లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. కోకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలోని పెద్ద ప్రధానాలు పితృకార్యాలు నిర్వహిస్తారు. కానీ ఈ ఆలయానికి ఒక స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం. పూర్వం గాయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అందరు రాక్షసుల్లాగే ఈయన దుష్టుడు కాదు. విష్ణుమూర్తికి పరమ భక్తుడు అనమాట. అయితే విష్ణుమూర్తికి ఘోర తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే ఏ వరం కావాలని కోరాడు. అప్పుడు ఆ శరీరం తాగగానే అందరికి పాప విముక్తినం జరిగి మోక్షం లభించాలని కోరాడు. అయితే వరాన్ని పొందిన గాయాసురుడు తన శరీరాన్ని పెద్దదిగా చేసుకుని ఈ లోకం అంతా తిరగడం మొదలుపెట్టాడు. తర్వాత జనాలందరికీ విజయం తెలిసి గాయాసుని తాగడం మొదలు పెట్టారు. ఎవరైతే తాగారో వాళ్ళందరికీ పాపములన్నీ తొలగిపోయి మోక్షాన్ని పొందడం మొదలైంది. ఇలాగా జనాలు రద్దీ పెరగడం మొదలవుతూ ఉంది. దాని తర్వాత పూజలు చేయడం మానేశారు, రథాలు చేయడం మానేశారు, పితృకార్యాలు చేయడం మానేశారు. దాని తర్వాత భయంకరమైన ఘోరమైన పాపాలు చేసే రాక్షసులు కూడా గాయాసుని వచ్చి తాగడం వల్ల పాప విమోచన జరిగి మోక్షాన్ని సులువుగా పొందారు. నిజానికి లోకంలో నియమం ఏంటంటే పాపాలు చేసినోడికి శిక్ష పడాల్సిందే. లేదంటే పాపాత్ముడికి పుణ్యాత్ముడికి భేదం ఎలా ఉంటుంది? ఉదాహరణకి నరకాసుడు దుర్మార్గం చేశాడు, చాలా దుష్టి కార్యాలు మొదలు పెట్టాడు. అయితే శ్రీమన్నారాయణుడు కొడుకైన నరకాసుడు తన కొడుకు అనేసి జాలి చూపించకుండా వధించాడు కదా. అంతే, లోకంలో ఎవరైనా దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. లేదంటే మంచివాడికి చెడ్డవాడికి భేదం ఉండదు. దీని కారణంగా దేవతలకి భయం పెరిగింది. దేవతలందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరికి చేరుకున్నారు. త్రిమూర్తుల దగ్గర తన బాధను వెలువచ్చుకున్నారు అనమాట. తర్వాత త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడు గాయాసుడి దగ్గరికి వెళ్ళి, గాయాసుడా, నేను యజ్ఞాన్ని తలపెట్టాలనుకుంటున్నాను, అది కూడా లోకహితం కోసం అని. ఎందుకంటే గాయాసుడు అనేవాడు మంచి వ్యక్తే, కానీ రాక్షసుడు అనమాట. తన ఆలోచన ఇంకేం లేదు, లోకానికి తన వల్ల ఏదో మంచి జరగాలని ఆశ. అందుచేత బ్రహ్మదేవుడు చెప్పిన నియమాలకు ఒప్పుకున్నాడు. నియమం ఏంటంటే యజ్ఞం జరిగేటప్పుడు తన అసలే లేకపోవద్దు. ఒకవేళ లేస్తే యజ్ఞం అనేది భంగం జరుగుతుందని చెప్పాడు. అయితే గాయాసుడు తన శరీరాన్ని పెద్దదిగా చేసుకొని తన తలనేమించో బీహార్లో, తన పొట్టేమించో అంటే నాభి భాగం ఒడిశాలో, పాదాలేమించో కాకినాడలో పెట్టాడనమాట. తన శరీరం పెద్దదిగా ఉండడం వల్ల త్రిమూర్తులు యజ్ఞాన్ని తలపెట్టారు. అయితే యజ్ఞం రోజు జరుగుతుంది. అలా 6 రోజులు జరిగిందనమాట. 7వ రోజు ఉదయం ఏమైందంటే ఆ పరమేశ్వరుడు కోడి రూపంలో వచ్చి పూయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే రాయసుడు ఎప్పుడైతే కోడి కోస్తుందో అప్పుడే లేచేవాడు అనమాట. ఆ అలవాటు ప్రకారం 7వ రోజు పరమేశ్వరుడు ఉదయం కాకముందే వచ్చి కోడిలాగా చూశాడు. అది విన్న గాయకుడు ఉదయం అయిపోయిందని ఒకసారిగా లేచాడు. లెగడం వల్ల యజ్ఞం మొత్తం భంగం జరిగింది. అప్పుడు త్రిమూర్తులు అంటారు, యజ్ఞం భంగం జరిగింది కాబట్టి యజ్ఞం ఆగిపోయింది అంటారు. దేవతలందరూ వస్తారు, యజ్ఞం ఆగిపోయిందని చాలా ఆనందపడతారు. ఇది తెలిసిన గాయసుడు చాలా బాధపడతాడు అనమాట. కానీ కోపం రాదు. అప్పుడు త్రిమూర్తులు ఒక మాట అంటారు, కోపం కోసం ఇంత చేస్తున్నావు కదా, ఏ వరం కావాలో కోరుకో అంటే గాయసుడు నా వల్ల లోకానికి మంచి జరగాలి కానీ చెడు జరగకూడదని కోరుతాడు అనమాట. అప్పుడు త్రిమూర్తులు వరాలు ఇచ్చిన ప్రకారం నీ తల భాగం ఒడిశాలో గాయంలో ఒక క్షేత్రంగా మారుతుంది. నాభి భాగం అనేది ఒడిశాలో ఉన్న జాజిపురంలో ఒక క్షేత్రంగా మారుతుంది. పాదాలు ఉన్నాయి కదా, అదేమిటో కాకినాడలో పిఠాపురం ఒక పవిత్ర క్షేత్రంగా మారుతాయి. మొత్తం ఈ శరీర భాగం 3 పవిత్ర క్షేత్రాలుగా మారుతాయి అని వర్ణిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా కోకటేశ్వర ఆలయం, పాదాల భాగమే ఈ ఆలయం అన్నమాట. గాయసుడు ఒక పాదాల భాగమే పవిత్రంగా మారిన కోకటేశ్వర ఆలయం. కానీ గాయసుడు ఇంకో వరాన్ని కూడా కోరుతాడు అనమాట. స్వయంగా పరమేశ్వరుడే కోడి రూపంలో వచ్చాడు కాబట్టి
ఆ పరమేశ్వరుని ఇక్కడ కోడి రూపంలో కొలువై ఉండమని కోరుతాడు. అందుచేత ఆ పరమేశ్వరుడు కోడి రూపంలో వచ్చి ఇక్కడ భక్తులకి దర్శనం ఇస్తాడు. ఈ ఆలయం యొక్క అడ్రస్ కామెంట్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ పెడతాను. నచ్చిన వాళ్ళు వెళ్ళి విజిట్ చేయండి. అన్నట్టు ఈ ఆలయం ఇప్పుడు దాకా ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఆ పరమేశ్వరుని తెలుసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.